అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, కోట్ల మందికి ఆరాధ్య దైవం, జనసేనాని పవన్ కళ్యాణ్ గారి ప్రాణాలకు రక్షణ ఏది? సొంత పార్టీ ఆఫీసులోకి అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే మంగళగిరి జనసేన కోటలోకి ఒక అపరిచితుడు ఇనపరాడ్డుతో చొరబడడం అంటే ఇది కేవలం అలసత్వమా, లేక అగ్రనేత ప్రాణాలతో ఆడుకుంటున్న భయంకరమైన కుట్రలో భాగమా? గతంలో మన్యం జిల్లాలో పర్యటించినప్పుడు నకిలీ ఐపీఎస్ పవన్ కళ్యాణ్ గారు దగ్గరగానే తిరిగినట్లుగా ఇంటెలిజెన్స్ విభాగమే చెప్పినట్లు పవన్ కళ్యాణ్ గారు చెబితే ఆ రోజు ఎంత ఆందోళన వచ్చింది ప్రజల్లో. జెడ్ కేటగిరీ సెక్యూరిటీ, ఐఎస్డబ్ల్యూ గన్మెన్లు ఇవన్నీ ఉన్న ఒక సామాన్యుడు నిర్మాణ కార్మికుడి వేషంలో వచ్చి చీఫ్ సెక్యూరిటీ ఆఫీస్ అంటే సిఎస్ఓ ఆఫీసులో 15 నిమిషాల పాటు కూర్చున్నా ఎవ్వరూ గుర్తించలేదంటే అక్కడున్న వ్యవస్థలన్నీ నిద్రపోతున్నాయా? ఇక్కడ ప్రధానంగా నిలదీయాల్సినది రాజకీయ సలహాదారు హరిప్రసాద్ గారిని. హరిప్రసాద్ గారు సలహాదారు అంటే కేవలం ప్రెస్ నోట్లు విడుదల చేయడం, కెమెరాల ముందు కనిపించడం మాత్రమేనా? పార్టీకి వెన్నెముకగా ఉన్న మీరు గతంలో డ్రోన్లు, రెక్కీల ఘటనలప్పుడే కఠినమైన భద్రతా చర్యలు ఎందుకు తీసుకోలేదు? మీ వ్యూహాలు కేవలం ఎన్నికలకే పరిమితమా? నాయకుడి ప్రాణరక్షణ విషయంలో మీ మేధస్సు ఎటు వెళ్ళింది? ప్రత్యర్థి పార్టీలు కుట్రలతో విరుచుకుపడుతుంటే వాటిని పసిగట్టే కనీస ఇంటెలిజెన్స్ నెట్వర్క్ని ఏర్పాటు చేయలేకపోతున్నారని అంటున్నారు కార్యకర్తలు. ఈ డెడ్ సైలెన్స్ ఎందుకు? నాయకుడు ప్రజల కోసం ఒంటరి పోరాటం చేస్తుంటే మీరు ఏసీ గదుల్లో ఏ వ్యూహాలు రచిస్తున్నారు? సలహాదారు అంటే నాయకుడికి వచ్చే ముప్పును కూడా ముందుగానే పసిగట్టి ప్రత్యర్థి ఎత్తుగడలు చిత్తు చేసే అపరచాణిక్యుడిలా ఉండాలి. కానీ మీ దగ్గర ఆ వేగం ఏది? ఆ ముందు చూపు ఏది? ఆ బాధ్యత ఏది? దాడి చేసినవాడు పిచ్చివాడో కుట్రదారుడో తేల్చాల్సింది పోలీసులు. కానీ వాడు లోపలికి రావడానికి దారి ఇచ్చింది మాత్రం ఖచ్చితంగా మీ భద్రతా లోపమే. ప్రభుత్వం సెక్యూరిటీ కోసం ఖర్చు చేస్తున్న కోట్లాది రూపాయలు కేవలం కాగితాలకే పరిమితమా? ఒక ఉప ముఖ్యమంత్రికే రక్షణ లేకపోతే సామాన్యుడి పరిస్థితి ఏంటి? జన సైనికుల సహనాన్ని పరీక్షించకండి. నిందితుడు నీలాద్రి వెనుక ఉన్న ఆ శక్తులు ఎవరు? ఈ వైఫల్యానికి బాధ్యులు ఎవరనేది తేల్చాల్సిందే. ఇది కేవలం ఒక వ్యక్తిపై జరిగిన దాడి కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థపై జరిగిన దాడి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఇప్పటికే తరచు ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తరువాత అటు అనంతపురంలో కానివ్వండి, ఇటు మన్యంలో కానివ్వండి, మొన్నటికి మొన్న సెకనేటిపల్లిలో అతని కార్యకర్తే కానివ్వండి, ఎందుకు ఇంత వైఫల్యం? హరిప్రసాద్ గారు ఇప్పటికైనా మేలుకోండి. పార్టీ అంతర్గత భద్రత అంటే పవన్ కళ్యాణ్ గారి విషయంలో ప్రతి కదలికలో భద్రత, పార్టీ అంతర్గత భద్రతపై, నాయకుడి రక్షణపై ఫోకస్ పెడతారా? లేక మళ్ళీ ఏదైనా ప్రమాదం జరిగాక విచారణ జరిపిస్తాము, అది పోలీసు వారు చూసుకుంటారు అని ప్రకటనలు ఇస్తారా? నాయకులందరూ కూడా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఈగ కూడా వాలనివ్వం అంటుంటారు. పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా హాని తలపెడితే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని జన సైనికులు, వీర మహిళలను ఉద్దేశించి చెబుతూ ఉంటారు. అసలు ఆ హాని జరగకుండా ముందస్తు జాగ్రత్తలు ఎందుకు తీసుకోరు? ఒక్క విషయంలో మాత్రం మీరు చాలా పక్కాగా మీ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. అమలు చేయడమే కాదు, విజయం కూడా సాధించారు. అదేంటంటే జన సైనికులు, వీర మహిళలు పార్టీలో జాయిన్ అవుతామని వచ్చే చాలా మంది నాయకులను అధినేత పవన్ కళ్యాణ్ గారిని కలవనీయకుండా, ఆ విషయం ఆయన దాకా వెళ్ళనీయకుండా మీ వ్యూహాన్ని చాలా పక్కాగా ఒక ప్రణాళికతో అమలు చేస్తున్నారు. హరిప్రసాద్ గారు, పవన్ కళ్యాణ్ గారి నిజాయితీకి మీ మేధస్సు తోడైతేనే ఫలితం ఉంటుంది. ఆ మేధస్సు కేవలం మాటలకే పరిమితమైతే చరిత్ర మిమ్మల్ని క్షమించదు. సమాధానం చెప్పండి, బాధ్యత తీసుకోండి. నాయకుడి భద్రత జన సైనికుల బాధ్యత.